ఈరోజు ఖమ్మం పట్టణంలోని ప్రకాశ్ నగర్ హై లెవెల్ బ్రిడ్జి దగ్గర మనం ఉన్నాము. దాదాపు 10 రోజుల క్రితం విజయవాడ పట్టణాన్ని, ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ ఏరియాని మొత్తాన్ని వరదలతో ముంచెత్తింది. చూడండి, ఈ ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర మనం ఉన్నాం. ఆ బ్రిడ్జి మీద ఇప్పుడు ప్రజెంట్ రాకపోకలు నిషేధించబడమైంది. ఎందుకంటే ఈ వాల్ కూడా కట్టారు ఎవరో రాకుండా. ఈ బ్రిడ్జి మీద కనీసం ఈ బ్రిడ్జి పొడవు 500 మీటర్ల పొడవు ఉంటుంది కనీసం. చూడండి, ఈ బ్రిడ్జి మీద ఇప్పుడు రాకపోకలు అనేది నిషేధించడమైంది. ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం, ఆ విజువల్స్ చూపిస్తున్నాం మనకి. చూడండి, ఇప్పటికీ వరద వస్తుంది, ఇంకా ఏమాత్రం తగ్గలేదు ఈ బ్రిడ్జి మీద. దాదాపు ఈ బ్రిడ్జి వచ్చేసి 30-40 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జి. ప్రజెంట్ ఈ వరదల వల్ల కొద్దిగా అంత డ్యామేజ్ అయింది. అందుకని ఈ బ్రిడ్జి మీద రాకపోకలు అనేది నిషేధించడమైంది. అది చూడండి, అది ఫ్లోటింగ్ ఇంకా వస్తుంది, అది ఫ్లోటింగ్ వస్తుంది. ఇప్పుడు కనపడే మొత్తం ఆ ప్రదేశం మొత్తం మనకు వరదలు వచ్చింది అనమాట. అంత ఎత్తున వచ్చింది వరదలు, అదంతా డ్యామేజ్ అయింది అనమాట. చూడండి, ఇంకా ఫ్లోటింగ్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి, ఇక వరద అనేది ఇలా వస్తుంది, ఇంకా వస్తుంది. ప్రజెంట్ ఈరోజు సిచ్యువేషన్ అనమాట ఇది. ఇక బ్రిడ్జి మీద అందరూ సందర్శకులు వస్తున్నారు, చూస్తున్నారు. దాదాపు నేను అక్కడ కొంతమందిని అడిగితే ఈ బ్రిడ్జి వారికి దాదాపు ఆనుకొని వచ్చింది ఈ వరద, ఇంత ఎత్తున వచ్చింది. దాదాపు ఎంతోమంది వాళ్ళని రోడ్డున పడేసింది ఈ వరదలో అనేది చెప్తున్నారు చాలామంది. అది చూడండి, బ్రిడ్జి వరద అనేది ఇంకా వస్తుంది. అది బ్రిడ్జి మీద ఇప్పుడు ప్రజెంట్ ఆకడ వైపు వెళ్ళి చూద్దాం. అది ఆకడ వైపు అటువైపు వెళ్ళి చూస్తున్నాం. చూడండి, చూపిస్తున్న విజువల్స్. అది ఇప్పుడు కనపడే ఏరియా కూడా అదంతా నిర్మానుష్యమైన ప్రాంతం కూడా అక్కడ దాకా వరదలు వచ్చినాయి. చూడండి, ఆ ఏరియా మొత్తం చూపించే ఏరియా మొత్తం వరదలు వచ్చినాయి. చూడండి, ఆ ఏరియా మొత్తం వరదలు వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా తగ్గింది. అక్కడ చూడండి, ఆ నీటి ఫ్లోటింగ్ అనేది తగ్గింది. చూడండి, ఆ ఏరియా మొత్తం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ బ్రిడ్జిని మీకు చూపిస్తున్నాం. చూడండి, దీని మీద ఎటువంటి రాకపోకలు నిషేధించడమైంది. ఓన్లీ కాలినడక మాత్రమే. 500 మీటర్ల పొడవు ఉంటుంది ఈ బ్రిడ్జి వచ్చేసి. అక్కడ చూడండి, ఈ లోతు చూడండి, ఇది మీకు పైనుంచి లోతు చూపిస్తుంది. చూడండి, ఇది చాలా లోతు ఉంది. కాకపోతే మనకు ఈ ఏరియా మొత్తం కూడా వరద వచ్చిందనమాట. చూడండి, ఈ వరద వచ్చింది, ఇది అంతా చూపించే ఏరియా మొత్తం. అక్కడ కరెంటు ట్రాన్స్ఫార్మర్ కూడా డ్యామేజ్ అయింది, అక్కడ మరమ్మతులు చేస్తున్నారు ఎలక్ట్రీషియన్ సిబ్బంది. అక్కడ చూపించే ఏరియా కూడా డ్యామేజ్ అయింది, అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా డ్యామేజ్ అయింది అనమాట. వరదలకి చూపించే ఏరియా మొత్తం కూడా డ్యామేజ్ అయింది. అక్కడ చూపించే ఏరియా మొత్తం అంతవరకు వచ్చిందన్నమాట వరదలు. చూడండి, విజువల్ చూడండి. వాళ్ళు కూడా